హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్కి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదలైన తర్వాత గత 5 రోజులుగా నాకు వందల కొద్ది మెసేజ్లు వస్తున్నాయి. వాటిలో అత్యధికంగా ఎగ్జామ్కి సంబంధించి అంటే ఈ ర్యాంకింగ్ లిస్ట్ చూసిన తర్వాత కట్ ఆఫ్ మార్కులు ఎంత ఉంటాయి, అదేవిధంగా ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ ఇష్యూ తర్వాత ఈ మార్కులు అంటే కట్ ఆఫ్ మార్కులు మారబోతున్నాయా, ఆ వేకెన్సీస్ బ్రేకప్ వేకెన్సీ ఎలా మారబోతుంది, ఇలాంటి డౌట్స్ చాలామంది వాళ్ళ యొక్క మార్కులు పంపిస్తూ నాకు ఉద్యోగం వస్తుందా రాదా అనే అంశము, ఇలా అనేక రకాల డౌట్స్ అడుగుతున్నారు. ఇప్పటికే ప్రీవియస్ వీడియోలో నేను అనేక రకాల అంశాలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన, అయినప్పటికీ కూడా చాలా ప్రశ్నలు ఇంకా అభ్యర్థులను వేధిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ కట్ ఆఫ్ మార్కులు అనే అంశం ఇంకా ఎవరు క్లారిటీ రావడం లేదు. దాంతోపాటు ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ ఇష్యూ తర్వాత అంటే అది సాల్వ్ అయ్యింది కదా, ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్పేసి ఈ మెమో ఈ ఆర్డర్స్ రావడంతోన ఏ విధంగా బ్రేకప్ వేకెన్సీ చేంజ్ అవుతుంది, దాని తర్వాత బ్రేకప్ వేకెన్సీ ఎలా మారబోతుందనే అంశము, దాంతోపాటు ఇప్పటికే అంటే ఆల్రెడీ ఉద్యోగులుగా ఉండి గ్రూప్ 4 రాసిన వాళ్ళు ఈ మధ్య కాలంలో అంటే ఈ 2022 నుంచి జరిగినటువంటి అనేక పరీక్షలలో మంచి మార్కులు సాధించి కొన్ని ఫలితాలు అంటే కొన్ని ఎగ్జామ్స్కి సంబంధించి ఫలితాలు వచ్చినాయి, ఇంకా కొన్ని ప్రాసెసింగ్లో ఉన్న వాటిలో సెలెక్ట్ అయ్యే అభ్యర్థులు ఈ గ్రూప్ 4లో జాయిన్ అవుతారా అవ్వరా, ఒకవేళ అవ్వకపోతే ఎన్ని పోస్టులు మిగిలే అవకాశం ఉంది, వాటిని ఏ విధంగా మనము నెక్స్ట్ క్యాండిడేట్స్కి అందించే ప్రయత్నం చేయొచ్చు, ఇలాంటి అనేక మంచి అంశాలతో ఈ వీడియో ఉంటుంది. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక నా వాయిస్ అనేది కొంత కోల్డ్ వల్ల చేంజ్ అయింది, కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది, సో కొంత అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ వీడియో అంటే ఈ టాపిక్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేసేది ఇక్కడ హెడ్లైన్ కూడా చూడండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 మల్టిపుల్ జాబ్స్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారా అవ్వరా, అట్లా ఎంతమంది ఉండొచ్చు, ఇలాంటి అంశాలపైన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన, అంచనా ప్రకారం చెప్పిన. ఇప్పుడు ఇంకొంత సమాచారం తెలుసుకొని అంటే ఒక 10 రకాల డిపార్ట్మెంట్స్కి సంబంధించి చాలామందిని నేను ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకొంత క్లారిటీ వచ్చిన తర్వాత చెప్తున్నటువంటి సమాచారము, దాంతోపాటు కట్ ఆఫ్ మార్కులు అనే ఇష్యూకి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. ఓకే, సో అయితే ప్రీవియస్ వీడియోలో నేను 8 జిల్లాలకు సంబంధించి కట్ ఆఫ్ మార్కులు అప్రాక్సిమేట్లీ ఇంత ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. అయితే అందులో నేను తర్వాత దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఆ కట్ ఆఫ్ మార్కులు కూడా తప్పు అని చెప్పేసి నాకు అర్థమైంది. ఎందుకంటే అనేక రకాల అంశాలు ఉన్నాయి. అందులో హైదరాబాద్ జిల్లాకు సంబంధించి నేను ఓపెన్ కేటగిరీలో 248 వేకెన్సీస్ అని చెప్పిన, అది వాస్తవానికి 288 ఉన్నట్లుగా తెలుస్తుంది. నేను పొరపాటుగా 248 రాసుకుని దాని ప్రకారం నేను క్యాలిక్యులేట్ చేయడం జరిగింది, అదొక మిస్టేక్ అయ్యింది. దాంతోపాటు మిగతా జిల్లాలకు చెప్పినటువంటి కట్ ఆఫ్లు కూడా మారే అవకాశం ఉంది. ఎందుకు అనే అంశం ఇప్పుడు చూద్దాము. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ 33 జిల్లాల కట్ ఆఫ్ మార్కులు తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు వేకెన్సీ అనేది ఒక క్లారిటీ ఉండాలి. వేకెన్సీ 8180. దాంతోపాటు పరీక్ష రాసిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా వచ్చింది, మార్కులు తెలిసినాయి, వేకెన్సీ తెలిసింది. ఇక కట్ ఆఫ్లు ఈజీగా మనము అంచనా వేయొచ్చు. ఎప్పుడు ఒకే రకమైన పోస్టు ఉన్నప్పుడు అంటే పోస్ట్ కోడ్ ఒకటే రకమైనది ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. కానీ మనకు అనేక రకాల 10ల సంఖ్యలో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 99 రకాల పోస్ట్ కోడ్లు ఉన్నాయి. 99 రకాల పోస్ట్ కోడ్లు ఉండడంతో ఇది ఒక కాంప్లికేటెడ్ ప్రాసెస్గా మారిపోయింది. అయితే ఇక్కడ జిల్లా క్యాడర్ పోస్టులు ఉన్నాయి, సిడి క్యాడర్ అని చెప్పేసి అంటే ఒక రకంగా జోనల్ పోస్టులు లాంటి పోస్టులు ఉన్నాయి, దాంతోపాటు రాష్ట్ర స్థాయి పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా 141 పోస్టులు పెంచిండ్రు, వీటికి సంబంధించిన బ్రేకప్ వేకెన్సీ అవైలబుల్గా లేదు. ఇందులో మళ్ళీ 2 రకాల పోస్ట్ కోడ్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ అందరూ వచ్చే విధంగా ఉంది, ఇంకొన్ని ఏమో ఓన్లీ ఫీమేల్కి ఉన్నటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి 141 వేకెన్సీస్. అంటే మనకు జిల్లా క్యాడర్ వేకెన్సీస్ అయిన 6848 పైన క్లారిటీ ఉంది. అంటే ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, వాటిని ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్లకు మారిస్తే ఎన్ని వస్తాయి, అదేవిధంగా ఇతర రిజర్వేషన్ల వారికి ఏ విధంగా వస్తాయి, దాంతోపాటు మొత్తం జిల్లాల వారికి ఎన్ని వస్తాయి, ఇదంతా క్లారిటీ ఉంది. కానీ సిడి క్యాడర్ పోస్టులు ఎన్ని వస్తాయి అనేది మనకి ఇక్కడ క్లారిటీ లేదు. దాంతోపాటు రాష్ట్ర స్థాయి పోస్టులు ఉన్నాయి. కాబట్టి కట్ ఆఫ్ ఎలా అవుతుంది, ఎవరు ముందు ఏ ఆప్షన్ ఇస్తారు అంటే టాప్లో ఉన్నటువంటి వాళ్ళు జిల్లా క్యాడర్కి వెళ్తారా, స్టేట్ క్యాడర్ని ప్రయారిటీ చేసుకుంటారా, వాళ్ళ యొక్క ఆలోచన ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క ప్రయారిటీ ఎట్లా ఉంది మనకు తెలియదు. సో ఇలాంటి అంశాలు అనేకం ఉండడం వల్ల కట్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్గా తయారు చేయడం కుదరట్లేదు. పోనీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని చెప్దామా అనుకుంటే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్స్పెక్టెడ్ చెప్పొచ్చు, ఎందుకంటే పరీక్ష అయిపోయిన తర్వాత
ప్రశ్నాపత్రం స్టాండర్డ్ వేకెన్సీస్ అవన్నీ క్లారిటీ ఉంటాయి కాబట్టి ఒక అంచనా ప్రకారం ఈ మార్కుల వరకు రావచ్చు అని చెప్పడం బాగుంటుంది. కానీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఎక్స్పెక్టెడ్ అని మళ్ళీ చెప్తే అది ఏమంటారు, అది కరెక్ట్ కాదు, దానికి విలువ ఉండదు. ఇప్పుడు పాసిబుల్ అయితే ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ చెప్పాలి, పాసిబుల్ కాకపోతే వదిలేయాలి. అందుకే నేను కంటిన్యూయేషన్ వీడియో చేయలేదు. అంటే గత వీడియోలో 8 జిల్లాలకు సంబంధించి చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది, అది కూడా కరెక్ట్ ప్రాసెస్ కాకపోవచ్చు, ఇంకా కాంప్లెక్సిటీ ఉంది ఇక్కడ, దీన్ని ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదని అప్పుడే డౌట్ వచ్చింది. అందుకే నేను మళ్ళీ 5-6 రకాలుగా ప్రయత్నం చేసినా కూడా అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే రిమైనింగ్ జిల్లాలకు కూడా చేయలేదు. అందుకే మీకు చెప్తుంది ఏంటంటే ప్రీవియస్ వీడియోలో చెప్పినటువంటి 8 జిల్లాల కటాఫ్లు కూడా మర్చిపోండి, అది కరెక్ట్ కాదు, 100% యాక్యురసీ లేదు. అందులో చాలా రకాల అంశాలు ఇంకా వాటిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందులో ఇంకా వీటితో పాటు ఇంకొన్ని అంశాలు ఉన్నాయి. సో నేను వీటిని ప్రీవియస్ వీడియోలో పరిగణలోకి తీసుకోలేదు. అవి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇంకా 2-3 అంశాలు కూడా ఇక్కడ ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా పోస్ట్ కోడ్ నెంబర్ పోస్ట్ కోడ్ నెంబర్ 3 అనుకుంటా, పోస్ట్ కోడ్ నెంబర్ 3. అదేవిధంగా ఇంకొకటి రెండు రకాల పోస్ట్ కోడ్లో ఉన్నటువంటి వేకెన్సీస్ 391 ఉన్నాయి. ఈ 391 వేకెన్సీస్కి బీకామ్ డిగ్రీ కామర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. అంటే ఇవి అకౌంటెంట్ పోస్టులు అనుకుంటా. సో వీటికి బీటెక్ డిగ్రీలు లేదంటే బీఎస్సీ డిగ్రీలు ఇలాంటివి ఉన్న వాళ్ళు ఎవ్వరు ఎలిజిబుల్ కారు. వీళ్ళు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా ఆ పోస్ట్ని పొందలేరు, కేవలం బీకామ్ డిగ్రీ ఉన్న వాళ్ళే ఉంటారు. ఇవి కూడా ఉన్నాయి. మనకి ఇప్పుడు చాలామంది కటాఫ్లు చేస్తున్నట్లుగా నేను చెప్పిన దాంట్లో కూడా ఓవరాల్ వేకెన్సీస్ తీసుకున్నాం, జిల్లా వరకే తీసుకున్నాం. అది కూడా మనము ఓవరాల్గా టోటల్ వేకెన్సీస్ తీసుకున్నాం. ఆ టోటల్ వేకెన్సీస్లో ఓన్లీ బీకామ్ డిగ్రీ మీద వచ్చే వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అవి మొత్తం స్టేట్ మొత్తంలో 391గా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఓన్లీ ఉమెన్ అంటే కేవలం మహిళలకు మాత్రమే రిజర్వ్ చేసినవి. అంటే కొన్ని రకాల డిపార్ట్మెంట్స్లలో పురుషులకు ఇవ్వడానికి అవకాశం లేదు, మహిళలకే ఉద్యోగం ఇవ్వాలి. అలాంటివి కూడా ఉన్నాయి. అవి ఒక 640 ఉన్నాయి. ఇన్ని రకాల అంశాలు ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి మనం కట్ ఆఫ్లు తయారు చేయడం అయితే పాసిబుల్ అవుతలేదు. సో ఎంత తల పీక్కున్నా కూడా ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ తయారు చేయడం పాసిబుల్ కావట్లేదు. అందుకే ఇప్పటివరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఏ ఎడ్యుకేటర్ కూడా ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ వీడియోలు చేయలేదు. అందరూ ప్రయత్నం చేసిండ్రు, నేను కూడా చేసినా. కానీ ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. దాంతోపాటు ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ తర్వాత బ్రేకప్ వేకెన్సీ చేంజ్ అవుతుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ కూడా అనేక డిపార్ట్మెంట్స్కి రివైజ్డ్ వేకెన్సీ లిస్ట్ అంటే బ్రేకప్ వేకెన్సీ రివైజ్డ్ రోస్టర్ ప్రకారము ఉమెన్కి హారిజాంటల్ రిజర్వేషన్ తీసేసిన తర్వాత ఎట్లా వస్తాయి అనేది పంపించాలని చెప్పేసి కూడా వీళ్ళు పంపించారు. సో ఈ నేపథ్యంలో మరి బ్రేకప్ వేకెన్సీ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ సందేహం ఉంది. ఇక్కడ సాధారణంగా మనం ఎలా చేయొచ్చు అని అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగా ఒక 15 వేకెన్సీస్ ఉంటే ఒక వేకెన్సీ ఉంటే ఆ ఫస్ట్ వేకెన్సీ జనరల్కి వచ్చేస్తుంది. 2 ఉంటే రెండు కూడా జనరల్కి వచ్చేస్తాయి. 3 ఉంటే 2 జనరల్కి వస్తాయి, 1 ఉమెన్కి వస్తుంది. 4 ఉంటే 3 జనరల్కి వచ్చేస్తాయి, 1 ఉమెన్కి వచ్చేస్తుంది. అంటే ప్రతి 3వ వేకెన్సీ ఉమెన్కి వస్తుంది. ఈ విధమైన ప్రాసెస్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి మనకు రాజేష్ దారియా వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఈ రూల్ ఉంది. అయితే ఇక్కడ దీని ప్రకారం చేస్తే సాధారణంగా మనము మొత్తం వేకెన్సీస్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి 99 పోస్ట్ కోడ్లకు సంబంధించిన మొత్తం వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఏదైనా ఒక జిల్లాకు తీసుకొని ఆ జిల్లాలోని మొత్తం వేకెన్సీస్ని సాధారణంగా ఈ లెక్కన చేస్తే ఒక రకమైన క్యాలిక్యులేషన్ వస్తుంది. కానీ 99 పోస్ట్ కోడ్లు ఉన్నాయి కాబట్టి ఏ పోస్ట్ కోడ్కి ఆ పోస్ట్ కోడ్ సపరేట్గా ఈ ప్రాసెస్ చేస్తున్నారు, అలా చేయాలి. అలా చేసినప్పుడు మారిపోతుంది. అది ఎగ్జాంపుల్తో సహా చెప్తాను ఒకసారి మీకు అర్థం చేసుకోవడం కోసం. సో ఇక్కడ చూసినట్లయితే వనపర్తి డిస్టిక్ తీసుకుందాం. ఈ వనపర్తి డిస్టిక్లో సాధారణంగా వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం మనకు జనరల్ ఓపెన్ కేటగిరీలో, ఇది ఓపెన్ కేటగిరీలో జనరల్ వచ్చేసి 29 పోస్టులు, ఉమెన్ వచ్చేసి 34 పోస్టులు ఉన్నవి. అయితే ఉమెన్ హారిజంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయండి అని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, వాటికి సంబంధించిన మెమోలు వచ్చిన తర్వాత ఇవి మొత్తం కలిసి ఈ 2 కలిసిపోతాయి, మెర్జ్ అయిపోతాయి, 63 అవుతాయి. ఈ 63లో 21 వేకెన్సీ ఉమెన్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా. మిగతా 42 అనేవి జనరల్ అంటే ఇవి వచ్చేసి బాయ్స్కి వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా ఉమెన్కి 21 ఖచ్చితంగా మెయింటైన్ అవుతాయి. వీళ్ళ పర్ఫార్మెన్స్ కనుక ఈ 63 పోస్టుల్లో ఇంకా ఎక్కువ మంది ఉమెన్ కనుక మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తే ఈ 21 కూడా దాటిపోయే అవకాశం కూడా ఉంది. సో ఇది సాధారణంగా చేసేది. అంటే ఈ 63 పోస్టులు అనేటివి దాదాపుగా 99 డిపార్ట్మెంట్స్, అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ లేవనుకోండి, బట్ అన్ని డిపార్ట్మెంట్స్ చాలా రకాల డిపార్ట్మెంట్స్ కలిస్తే అదేవిధంగా 99 పోస్ట్ కోడ్లు కలిస్తే వాటికి సంబంధించిన వేకెన్సీ. కానీ ఇక్కడ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేసి ఆ బ్రేకప్ వేకెన్సీ అనేది ఇండివిజువల్గా అంటే దేనికి అదే పోస్ట్ కోడ్ అంటే పోస్ట్ కోడ్ నెంబర్ 1
పోస్ట్ కోడ్ నెంబర్ 2, పోస్ట్ కోడ్ నెంబర్ 3, అలా పోస్ట్ కోడ్ నెంబర్ 99 వరకు ప్రతిదానికి సపరేట్గా చేసిన తర్వాత మనం వేకెన్సీస్ యాడ్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ చేసినట్లయితే మనకు 2 రకాల అంశాలు చూడాలి. ఒకటి 63లో 7 వేకెన్సీస్ అనేవి కేవలం ఉమెన్కే ఉన్నాయి. కేవలం ఉమెన్ అంటే మహిళలకు మాత్రమే. వీటిని మనము మళ్ళీ జనరల్ చేయలేము, పురుషులకు ఇవ్వలేము. అవి తీసేస్తే మిగిలినవి 56. ఈ 56లో 18 ఉమెన్కి వస్తాయి ఖచ్చితంగా, 37 జెంట్స్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదొకటి. సో ఈ విధంగా రావాలి. ఓవరాల్ మొత్తం తీసుకుంటే, మొత్తం 56 తీసుకుంటే ఉమెన్వి పక్కన పెట్టేస్తే ఓన్లీ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి కొన్ని డిపార్ట్మెంట్స్ పక్కన పెట్టేస్తే, కొన్ని పోస్ట్ కోడ్లు పక్కన పెట్టేస్తే 63లో 56 వస్తాయి. అందులో 18 ఉమెన్కి వస్తాయి, 37 జెంట్స్కి వస్తాయి సాధారణంగా. కానీ ఏ పోస్ట్ కోడ్కి దానికి సపరేట్గా ఇండివిజువల్గా మనం ఇక్కడ హార్జంటల్ ఇంప్లిమెంటేషన్ చేసి ఆ బ్రేకప్ వేకెన్సీ చేయడం వల్ల ఏమవుతుందంటే 11 మాత్రమే ఉమెన్కి వస్తున్నాయి, 45 జెంట్స్కి వస్తున్నాయి. జెంట్స్ మీన్స్ ఇక్కడ ఈ మొత్తం 56లో మెరిట్ ఉంటే ఉమెన్కి పెరుగుతాయి, కానీ మెరిట్ లేకపోతే ఇవి కేవలం జెంట్స్కి మాత్రమే వచ్చి, బాయ్స్కి మాత్రమే వచ్చి 11 మాత్రమే ఉమెన్కి వచ్చే అవకాశం ఉంది. అదెట్లా సార్, అదెట్లా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పోస్ట్ కోడ్లో 5 ఉన్నాయి ఓపెన్లో అనుకుందాం. ఓకే, 5 పోస్టులు. ఇంకొక పోస్ట్ కోడ్లో 4 ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇంకొక పోస్ట్ కోడ్లో 3 ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ 5 వేకెన్సీస్ని మనము సాధారణంగా ఇంప్లిమెంటేషన్ ఈ విధానం ఇక్కడ చెప్పినటువంటి ఈ విధానం ఉంది కదా, ఈ విధానం ప్రకారం చేస్తే మనకు 1, 2, 3 మూడో వేకెన్సీ ఉమెన్కి వచ్చేస్తుంది. ఓకే, 4, 5, 6 వేకెన్సీ ఉమెన్కి వచ్చేస్తుంది. కానీ 6 వేకెన్సీస్ లేవు కాబట్టి ఇక్కడ 1 మాత్రమే ఉమెన్కి వెళ్ళిపోయి 5 మిగతా 4 జనరల్ అవుతుంది. ఇదొకటి. ఇక్కడ 4 ఉన్నాయి. 4 1, 2, 3 వేకెన్సీ ఉమెన్కి వెళ్ళిపోయి మిగతా 3 జనరల్ అవుతుంది. ఇక్కడ 3 వేకెన్సీస్లో 1, 2, 3 మూడో వేకెన్సీ అనేది ఇక్కడ ఉమెన్కి వెళ్ళిపోయి 2 వేకెన్సీస్ జనరల్లో మిగులుతున్నాయి. అంటే పోస్ట్ కోడ్ ఏదైనా ఒక పోస్ట్ కోడ్ తీసుకుంటే అందులో 5 వేకెన్సీస్ ఉన్నా, 4 ఉన్నా, 3 ఉన్నా ఉమెన్కి 1 మాత్రమే దక్కుతున్నాయి ప్రత్యేకంగా. మిగతావి జనరల్ అయిపోతున్నాయి. అంటే 4, 3, 7, 8, 9 పోస్టులు. ఓకే, 9 మాత్రము ఇక్కడ వచ్చేస్తున్నాయి. సో ఇదొక పద్ధతి. అంటే 9 ఇక్కడ ఉమెన్కి 3 వచ్చేస్తున్నాయి. ఓకే, ఇలా కాకుండా ఓవరాల్గా తీసుకుంటే 5, 4, 3 ఎంత 12 తీసుకుంటే 12 వేకెన్సీస్ తీసుకుంటే అందులో 4 రావాలి ఉమెన్కి, 4 రావాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, 3 మాత్రమే వస్తున్నాయి. ఒక వేకెన్సీ ఉమెన్కి తగ్గిపోయింది. ఇండివిజువల్గా ఏ పోస్ట్ కోడ్కి ఆ పోస్ట్ కోడ్ సపరేట్గా హారిజంటల్ రిజర్వేషన్ ఉమెన్కి ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వడం వల్ల ఇక్కడ మొత్తం ఓవరాల్గా తీసుకుంటే మొత్తం 12 తీసుకుంటే 12లో 4 ఉమెన్కి రావాలి. కానీ ఇలా ఇండివిజువల్గా చేయాల్సి వస్తుంది కాబట్టి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు, ఏ పోస్ట్ కోడ్కి ఆ పోస్ట్ కోడ్ సపరేట్గా చేయాల్సి రావడం వల్ల ఇక్కడ వేకెన్సీస్ మొత్తం 12 ఉన్నప్పటికీ ఇక్కడ 1, 2, 3 మాత్రమే ఉమెన్కి ప్రత్యేకంగా వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి లెక్కలు అనేకం ఉన్నాయి. సో వాటి వల్ల ఈ నెంబర్ చేంజ్ వస్తుంది. అలా నెంబర్ మారుతున్నప్పుడు మనం ఎగ్జాక్ట్ కట్ ఆఫ్లు అనేవి చెప్పడానికి పాసిబుల్ కాదు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది సాధారణంగా అయితే మనకి ఈ విధంగా ఈ 63 చేసేస్తే డైరెక్ట్గా చేసేస్తే మనకి 21 రావాలి. 42 జనరల్లో మ్యాక్సిమం వీళ్ళు జెన్సే ఉంటారు. సో ఈ విధంగా రావాల్సి ఉండే, అలా రావడం లేదు. ఇప్పుడు వనపర్తిలో ఏమవుతుందంటే ఇండివిజువల్గా ప్రతి పోస్ట్ కోడ్కి సంబంధించి ఇండివిజువల్గా సపరేట్గా బ్రేకప్ వేకెన్సీ తయారు చేస్తే రాబోయే వేకెన్సీస్ 18, 11 ప్లస్ 7 ఉమెన్కి సపరేట్ ఉన్నాయి అనుకున్నాం కదా, 7 అంటే ఈ 7 అనేటివి కేవలం ఉమెన్ మాత్రమే తీసుకోవాల్సినటువంటి డిపార్ట్మెంట్స్, అవి కలిపితే 18. ఇక 45 వచ్చేసి జెంట్స్ అంటే పురుషులకు వచ్చే అవకాశం ఉంది. ఈ విధమైనటువంటి క్యాలిక్యులేషన్స్ మారుతున్నాయి. కాబట్టి సో ఇలాంటి కాంప్లెక్సిటీ ఏమంటారు, కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి వీటిని మనం ఎగ్జాక్ట్గా తెలుసుకోవడం కుదరడం లేదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే నేను మిగతా అంటే 8 జిల్లాలకు ఆల్రెడీ ఇచ్చేసినాయి కదా, మిగతా 25 జిల్లాలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్లు చెప్పలేదు. అదేవిధంగా ఈ 8 కూడా ఎగ్జాక్ట్గా లేవు, ఇవి కూడా తప్పు ఉన్నాయి. సో ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి జిల్లాల కట్ ఆఫ్లు, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి అవి కూడా మీరు పరిగణలోకి తీసుకోకండి. దయచేసి ప్రీవియస్ వీడియోలో చెప్పినటువంటి లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో కట్ ఆఫ్లో అది స్కిప్ చేసుకోండి. సో దాన్ని పరిగణలోకి తీసుకోకండి. సో అందుకే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే కట్ ఆఫ్ మార్కులు నేను కానీ, మీరు కానీ, వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ ఎవరు కూడా తయారు చేయడం పాసిబుల్ కాదు.
మనకు మళ్ళీ కొత్త బ్రేకప్ వేకెన్సీ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ వెబ్ ఆప్షన్స్ ఎవరు స్టేట్ క్యాడర్కి ఇస్తారు, ఎవరు స్టేట్ క్యాడర్కి ఇవ్వరు, రాష్ట్ర క్యాడర్కి ఇస్తారు, ఇలాంటి అనేక అంశాల ఆధారంగా మనకు జాబ్లు వస్తాయి. టీఎస్పీఎస్సీ కూడా కట్ ఆఫ్ ఇవ్వదు. టీఎస్పీఎస్సీ కూడా ఇన్ని మార్కుల కట్ ఆఫ్ అయ్యింది అని చెప్పేసి ఇవ్వదు. ఓకే, మీరు కావాలంటే ఫలితాలు వచ్చిన తర్వాత చూడండి, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ అంశం అంటే ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది కట్ ఆఫ్ మార్కులు ఎంత అని చెప్పేసి ఇంకా మెసేజ్లు పెడుతున్నారు. నాకే కాదు, ప్రతి యూట్యూబర్ని, ప్రతి ఎడ్యుకేటర్ని, ప్రతి కోచింగ్ సెంటర్ని, ప్రతి సీనియర్ని అడుగుతున్నారు. సో ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఓకే, ఇది ఇక దీంతో పాటు మనం ఆలోచిస్తున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే, అనేక ఉద్యోగాలు బ్యాక్లాగ్ ఉద్యోగాలుగా, అంటే చాలామందికి ఉద్యోగాలు వచ్చినా కూడా జాయిన్ అవ్వరు. ఈసారి ఆ సందర్భం, ఆ ప్రత్యేక పరిస్థితి ఈసారి ఇంకా ఎక్కువగా ఉంది. ఎందుకు అనంటే రకరకాల నోటిఫికేషన్స్, 10ల సంఖ్యలో నోటిఫికేషన్స్ వచ్చినాయి, ఇంకా అనేక నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఇప్పటికే కొన్ని రకాల ఎగ్జామ్స్కి సంబంధించి ఫలితాలు వచ్చినాయి. ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్కి సంబంధించి, ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ జాయిన్ అయిపోయినరు. ఇక్కడ ట్రైనింగ్లో ఉన్నారు. ఈ రోజే అంటే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి 15,000 మందికి పైగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. అనేక రకాల మందికి అనేక రకాల ఉద్యోగాలు వచ్చినాయి, వస్తున్నాయి. కొంతమందికి క్లారిటీ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 4 జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు జాయిన్ అవ్వకపోతే అవి ఖాళీగా మిగిలిపోయే అవకాశం ఉంది. అలా జరగకూడదు అని అంటే మనం ఏం చేయాలి అనే దానిపైన ముఖ్యంగా కొన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో అందులో భాగంగా నేను మన టెలిగ్రామ్ ఛానల్, బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో ఒక మెసేజ్, అంటే ఒక పోల్ కూడా పెట్టిన. ఆ పోల్ ఏంటంటే, గ్రూప్ 4తో పాటు ఎంతమందికి ఇతర ఉద్యోగాలు వస్తున్నాయి, ముఖ్యంగా గ్రూప్ 4 కంటే ఉన్నత స్థాయి ఉద్యోగాలను పెట్టిన. అంటే ఇక్కడ కరెక్ట్ చూడండి, నేను పెట్టింది గ్రూప్ 4తో పాటు, అంటే గ్రూప్ 4 రావాలి, గ్రూప్ 4తో పాటు ఇతర ఉద్యోగాలు కూడా రావాలి. కొంతమందికి గ్రూప్ 4 రాకున్నా కూడా వేరే ఉద్యోగాలు వస్తే పోల్ చేశారు కొంతమంది. కాబట్టి ఇక్కడ పరిగణలోకి తీసుకునేది గ్రూప్ 4తో పాటు, అంటే గ్రూప్ 4 వస్తుంది, అదేవిధంగా ఇతర ఉద్యోగాలు కూడా వస్తున్నాయి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడం కోసము ఒక పోల్ నిర్వహిస్తే ఇప్పటి వరకు, అంటే నేను ఈ వీడియో స్టార్ట్ చేసే వరకు మొత్తము 1904 అనుకుంటా, 1904 మంది ఓట్ చేయడం జరిగింది. అందులో నేను ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. ఎస్ఐ ఆఫ్ పోలీస్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జాబ్ వచ్చిన వాళ్ళు 2% మంది ఉన్నారు. 2% మంది ఓట్ చేయడం జరిగింది. అంటే మనకు ఓట్ చేసిన వాళ్ళు మాత్రమే ఇంతే ఉన్నారని కాదు, మనకు ఓట్ చేయని వాళ్ళు, ఈ సమాచారం తెలియకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ఇక్కడ ఓట్ చేసిన వాళ్ళు 2%, అంటే 41 మెంబర్స్ ఉన్నారు. మెంబర్స్ కౌంట్ చేస్తే 41 మెంబర్స్ ఉన్నారు. అయితే ట్రైనింగ్లో ఉన్నటువంటి నా మిత్రుడిని నేను తెలుసుకున్నటువంటి సమాచారం ఆధారంగా, సో ఈ 500కు పైగా ఎస్ఐ జాబ్లకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళలో చాలామందికి గ్రూప్ 4లో మంచి మార్కులు ఉన్నాయట. ఎందుకంటే సేమ్ ఒకటే రకమైన ప్యాటర్ను, అదే ప్రిపరేషన్లో ఎగ్జామ్స్ 2 రాస్తున్నారు కాబట్టి దాదాపుగా రెండిట్లో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపుగా 200 మంది, 200 మెంబర్స్ వరకు ఉండొచ్చు అంటున్నారు. మినిమం 150, తక్కువ 150 మెంబర్స్ అయితే ఎస్ఐలు గ్రూప్ 4 కూడా జాబ్ కొట్టి ఉన్నారు. అంటే గ్రూప్ 4 కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు జాయిన్ అవ్వరు. ఓకే, ఖచ్చితంగా జాయిన్ అవ్వరు. అంటే ఇక్కడ 41 మన సమాచారం ప్రకారము, ఇంకా తెలుసుకుంటే 100కు పైన 150 వరకు కూడా ఎస్ఐ జాబ్లు వచ్చినటువంటి వాళ్ళు ఈ గ్రూప్ 4లో జాయిన్ అవ్వరు. నెక్స్ట్ ఏఈ లేదా ఏడబ్ల్యూ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేదా ఏఈ, ఈ 2 ఉద్యోగాల్లో ఏదో ఒక ఉద్యోగం లేదంటే 2 కూడా ఉండొచ్చు. వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 20% ఓట్ చేయడం జరిగింది. అంటే 379 మంది. మన దృష్టికి వచ్చిన వాళ్ళే 379 మంది ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. సో ఇక్కడ 500కు పైగా మందికి, అంటే అభ్యర్థులకు ఈ ఏడబ్ల్యూ లేదా ఏఈతో పాటు గ్రూప్ 4 వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ గురుకుల, ఇటీవల విడుదలైనటువంటి గురుకుల ఫలితాలు కూడా వచ్చినాయి కదా, 1% మెంబర్స్ అన్నారు గ్రూప్ 4 కూడా వస్తుందని చెప్పేసి. గురుకుల ప్లస్ గ్రూప్ 4 వీళ్ళు 22 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ సివిల్ కానిస్టేబుల్ లేదా ఫైర్ కానిస్టేబుల్ లేదా ఎక్సైజ్ కానిస్టేబుల్, ఇక్కడ ఏఆర్టీఎస్ఎస్పి నేను అడగలేదు, కానీ సివిల్ కానిస్టేబుల్, ఫైర్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, ఇందులో చాలామంది గ్రూప్ 4ని స్కిప్ చేసే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది యూనిఫామ్ జాబ్ ఎందుకు అని అనుకుంటే కొంతమంది గ్రూప్ 4లో జాయిన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు వచ్చేసి 4%, అంటే 76 మంది ఉన్నారు. అంటే మన డేటా ప్రకారం ఇంకా చాలామంది ఉంటారు. జస్ట్ మన పోల్లో పాల్గొని మనకు సమాచారం ఇచ్చిన వాళ్ళు మాత్రమే. ఇక అగ్రికల్చర్ ఆఫీసర్, టీపీబీఓ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఇంకా ఇలాంటివి వచ్చేసి 3%, అంటే 63 మంది ఉన్నారు. నెక్స్ట్ జూనియర్ లెక్చరర్, జేఎల్ వచ్చేసి 2%. జేఎల్ ఖచ్చితంగా వస్తుంది అని హోప్స్ ఉన్న వాళ్ళు 2%, అంటే 31 మెంబర్స్ ఉన్నారు. పిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్ వచ్చేసి 17 మంది, అంటే 1%. అదేవిధంగా ఇతర ఉద్యోగం, అంటే ఇక్కడ ఉన్నాయి కాకుండా, ఇక్కడ మెన్షన్ చేసినవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇటీవలనే సిడిపిఓకి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి, వెటర్నరీ అసిస్టెంట్ వచ్చినాయి, అది కాకుండా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో అనేక రకాల ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్స్ కూడా జరిగి ఉన్నాయి. కాబట్టి
వాటికి సంబంధించి ఏదైనా ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అని నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇతర ఉద్యోగం అనేవాళ్ళు 5% ఉన్నారు, 94 మెంబర్స్. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే 723 మంది 723 మెంబర్స్ అంటే అవుట్ ఆఫ్ అంటే మొత్తం 1904 మందిలో 723 మంది గ్రూప్ 4తో పాటు ఇతర ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నారు. ఇది కేవలం మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్లో ఆ పోల్ చేసిన వాళ్ళు మాత్రమే. అలా పోల్లో పాల్గొనని వాళ్ళు, ఈ సమాచారం అందని వాళ్ళు అనేక మంది ఉండొచ్చు. ఓకే, ఇందులో కూడా 723 మంది అందరు జెన్యున్గా ఓట్ వేసారా అంటే కొంతమంది వేయకపోయి కూడా ఉండొచ్చు. బట్ ఒక 2/3 అంటే 2 వంతులు 3 భాగాల్లో 2 భాగాలు కరెక్ట్ ఓట్ చేసినా కూడా 500 మెంబర్స్ 500+ మెంబర్స్కి మల్టిపుల్ జాబ్స్ వస్తున్నాయి అనేది ఒక రకమైనటువంటి డేటా. సో ఇది ఒకటి. దీంతోపాటు ఇక్కడ ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. గ్రూప్ 4 మాత్రమే వస్తుంది అంటే వేరే ఉద్యోగాలు రావట్లేదు, గ్రూప్ 4 మాత్రమే వస్తుంది అనుకునే వాళ్ళు 21% ఓట్ చేశారు అంటే 400 మెంబర్స్. వీళ్ళు ఎలాగో జాయిన్ అవుతారు, ఎందుకంటే వచ్చింది ఒకటే ఉద్యోగం కాబట్టి గ్రూప్ 4 కాబట్టి జాయిన్ అవుతారు. సో వీళ్ళతో ఎలాంటి సమస్య లేదు, వీళ్ళని ఎలాంటి రిక్వెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇక ఏ ఉద్యోగం రాదు ప్రస్తుతానికి ఇప్పటివరకు రాసిన ఎగ్జామ్స్లో ఏ ఉద్యోగం రాదు అనేవాళ్ళు 41% మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు 781 మంది ఉన్నారు. ఓకే, ఇది మనం పెట్టినటువంటి పోల్ ఆధారంగా వచ్చినటువంటి సమాచారం డేటా. అయితే దీంతోపాటు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే గతంలో జూనియర్ పంచాయత్ సెక్రటరీలుగా జాయిన్ అయ్యి పంచాయత్ సెక్రటరీలుగా ప్రస్తుతం స్కేల్ పోస్ట్ అయింది కదా, అందులో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీఆర్ఓలుగా పనిచేసి తర్వాత జూనియర్ అసిస్టెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు డైరెక్ట్గా గ్రూప్ 4 రిక్రూట్మెంట్ 2018లో ఉన్న వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, అనేక రకాల ఉద్యోగులు. ఓకే, 2018, 19, 2017 ఆ టైంలో రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు అనేక మంది మళ్ళీ గ్రూప్ 4 రాశారు. వాళ్ళకి చాలామందికి మంచి మార్కులు వస్తున్నాయి. నాకు తెలిసిన వాళ్ళే వనపర్తి జిల్లాలో టాప్ 50 మెంబర్స్లో టాప్ 50 వనపర్తి ర్యాంక్స్ ఉంటాయి కదా, అందులో నాకు ప్రత్యక్షంగా డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళే ఒక 10 మంది మళ్ళీ ర్యాంకులలో ఉన్నారు. అంటే మళ్ళీ గ్రూప్ 4 వచ్చే అవకాశం ఉంది. ఇక నాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ విధంగా టాప్ 50లో ఒక 20 మెంబర్స్ మినిమం, ఒక 20-25 మెంబర్స్ మినిమం అంటే సగం మందికి ఆల్రెడీ ఇతర ఉద్యోగాలు ఉండడం కానీ ఇప్పుడు రాసే పరీక్షలలో ఇతర ఉద్యోగాలు రావడం కానీ జరుగుతుంది. ఈ లెక్కన తీసుకుంటే మనకు అంటే టాప్ 50 మెంబర్స్లో ఎవ్రీ డిస్టిక్ 33 జిల్లాలు తీసుకుంటే ప్రతి 50 మందిలో అంటే మొదటి 50 మంది కాదు, టాప్ 50లో 20 మెంబర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వరు. ఓకే, ఎందుకు అని అంటే ఇతర ఉద్యోగాలలో చేరే అవకాశం ఉంటుంది కాబట్టి. ఆ విధంగా ఆన్ అండ్ యావరేజ్ 600 లేదంటే ఒక 500 నుంచి 600 మంది ఇప్పటికే ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వరు. సో ఫర్ ఎగ్జాంపుల్ వనపర్తి డిస్టికే తీసుకుంటే స్టేట్ రెండవ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి, వనపర్తి జిల్లాలో మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి ఆల్రెడీ ఎస్ఐ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్లో ఉన్నట్లుగా తెలిసింది. సో దాంతోపాటు అతను గ్రూప్ 2 ఇతర ఉద్యోగాలు ఉన్నత స్థాయి ఉద్యోగాలు కూడా ఇంకా ప్రిపరేషన్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా చాలామంది ఉన్నారు. ఇక నేను ఒక 10 మంది దాకా దాదాపుగా రకరకాల డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళని గ్రూప్ 4 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు అంటే 500 ర్యాంకు 1000 ర్యాంకు ఇలా ర్యాంక్స్ వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ 4 వస్తుంది మళ్ళీ అనుకున్నటువంటి వాళ్ళు చాలామందితో డిస్కస్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సర్వీస్ వదులుకొని ఇప్పటికే ఉన్నటువంటి సర్వీస్ వదులుకొని మళ్ళీ కొత్త డిపార్ట్మెంట్లోకి వెళ్ళి జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడం ఎందుకు, ఇంకొక 2-3 సంవత్సరాలు అయితే ప్రమోషన్స్ ఎలాగో వస్తాయి కదా అనే ఆలోచనలో ఉండి జాయిన్ అవ్వద్దు అనే ఉద్దేశంలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇలా నాకు తెలిసిన వాళ్ళు ఇలా ఉంటే స్టేట్ మొత్తంలో నాకు ఒక్క జిల్లా 33 జిల్లాలో నాకు తెలిసింది ఒక జిల్లాలో సమాచారం మాత్రమే, అది కూడా సగం సమాచారమే. ఇక పూర్తి సమాచారం 33 జిల్లాలు తీసుకుంటే అనేక మంది జాయిన్ కాకుండా ఉండే అవకాశం ఉంది. సో మొత్తంగా ఇక్కడ ఒక 700, ఇక్కడ ఒక 600. సో ఈ విధంగా అనేక రకాల అంశాలను తీసుకుంటే 1500 వేకెన్సీస్, దాదాపుగా 1500 వేకెన్సీస్ జాయిన్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్పెక్టెడ్గా ఒక అంచనా ప్రకారం చెప్పినటువంటి సమాచారం కూడా 1500 మెంబర్స్ వరకు ఉండొచ్చు అని చెప్పేసి అన్నా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా 1500 మంది జాయిన్ కాకుండా ఉండే అవకాశం ఉంది. సో అందుకే వీళ్ళు కనుక జాయిన్ కాకపోతే నెక్స్ట్ వాళ్ళకు ఉద్యోగం రావాలంటే ఎలా మరి? సో వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఛాన్స్ ఉండదు. అప్పుడు ఒక ఛాన్స్ ఉంది. అప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వాలి. కొన్ని ఎగ్జామ్స్కి ఇస్తుంది. సో దీనికి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే అభ్యర్థులందరూ ఎవరైతే బార్డర్లో ఉన్నారో మీరందరూ రిక్వెస్ట్ చేయాలి. టీఎస్పీఎస్సీని రిక్వెస్ట్ మాత్రమే, ఓకే, రిప్రజెంటేషన్స్ ఇచ్చి రిక్వెస్ట్ చేసి రీలింక్విష్మెంట్ ఆప్షన్ కనుక అడిగితే ఆ టైంకి అంటే ఉద్యోగంలో అంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ 1:1 వచ్చిన తర్వాత అప్పుడు రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇస్తే ఇలాంటి వాళ్ళు
ఎవరైతే డిసైడ్ అవుతారో జాయిన్ అవ్వద్దని, అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది జాయిన్ కాము అని చెప్పేసి కనుక క్లారిటీ ఇస్తే అప్పుడు రివైజ్డ్ లిస్ట్ తయారు చేసే అవకాశం ఉంటుంది. రివైజ్డ్ లిస్ట్ అలా కాకుండా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత జాబ్లలో జాయిన్ అయిన తర్వాత వెయిటింగ్ లిస్టు అలాంటివి పెట్టి మళ్ళీ తీసుకోవాలనుకుంటే, సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు తీసుకోవాలనుకుంటే మాత్రము అనేక టెక్నికల్ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇవి 99 రకాల పోస్ట్ కోడ్లు ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి సమస్య వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి ఉన్నాడు, ఒక అభ్యర్థి రెవెన్యూ డిపార్ట్మెంట్ అడిగిండు వెబ్ ఆప్షన్లో, కానీ అతని ర్యాంక్ వల్ల అతనికి రెవెన్యూ డిపార్ట్మెంట్ రాలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ రాకుండా నెక్స్ట్ ఆప్షన్ అయినటువంటి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇతను జాయిన్ అయిపోయిండు. ఓకే, సారీ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇతను జాయిన్ అయిపోయిండు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కోరుకున్నాడు, రాలేదు. కానీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి ఇతని కంటే ముందున్న ఒక వ్యక్తి జాయిన్ కాలేదు, అప్పుడు అది ఖాళీగా మిగిలిపోయింది. ఆ పోస్ట్ ఇప్పుడు సెకండ్ లిస్ట్లో ఎవరికి ఇవ్వాలి అంటే, తర్వాత వెంటనే మెరిట్లో ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఇవ్వాలా, లేదంటే ఆ ప్లేస్ని సెకండ్ లిస్ట్లో మిగిలిపోయినటువంటి వాళ్ళు అంటే ఫస్ట్ లిస్ట్లో జాబ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ వెనక ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలా అంటే ఇక్కడ టెక్నికల్ సమస్య వస్తుంది. వెనకున్నటువంటి వ్యక్తికి ఇస్తే ఇప్పుడు ఇక్కడ ఇతనికి అన్యాయం జరిగినట్లే కదా. అంటే ఫస్ట్ లిస్ట్లో జాబ్ రానటువంటి వ్యక్తికేమో ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది, ఇతను అతనికంటే ముందున్నప్పటికీ కూడా ఇతను ఆ డిపార్ట్మెంట్కి చేంజ్ కావట్లేదు. పోనీ ఇతనికే ఇద్దామనుకుంటే మళ్ళీ ఆల్రెడీ జాయిన్ అయిపోయిండు, అతను మళ్ళీ సెలక్షన్ లిస్ట్ మార్చేసి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఎందుకు, ఒకటి కాదు, రెండు కాదు, 100 అంటే 99, దాదాపు 199 రకాల పోస్ట్ కోడ్లు ఉన్నాయి. కాబట్టి మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సెకండ్ లిస్టు అంటే పంచాయత్ సెక్రటరీకి ఇచ్చారు కదా జేపీఎస్కి, అలా సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, జూనియర్ పంచాయత్ సెక్రటరీకి అయితే కొన్ని జిల్లాల్లో 7వ లిస్టు కూడా ఇచ్చారు. అలా ఇవ్వడానికి ఇక్కడ అవకాశం లేదు. కానీ 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదా వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయకపోవడము, వేరే ఉద్యోగాల్లో జాయిన్ అవుతాం, ఆల్రెడీ జాయిన్ అయినాం అనుకున్న వాళ్ళు. రెండవది, రీలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఇతర ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నాం, ఇతర ఉద్యోగాలు వచ్చినాయి అనుకున్న వాళ్ళు అక్కడ రీలింక్విష్మెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని క్లారిఫికేషన్ ఇస్తే టీఎస్పీఎస్సీ ఆ జాబ్స్ నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. మూడవది, ఇక్కడ ఈ గ్రూప్ 4కి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ అంటే బ్రేకప్ వేకెన్సీ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ 1:2 లేదా 1:3 మెంబర్స్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడము, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడము, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వడము, ఇదంతా కూడా 2 నుంచి 3 నెలలు తక్కువ పడుతుంది, 4-5 నెలలు కూడా పట్టొచ్చు. ఈ మధ్య కాలంలోనే, ఈ గ్యాప్లోనే ఇప్పటికే జరిగినటువంటి అనేక రకాల ఎగ్జామ్స్ సంబంధించి అంతిమ ఫలితాలు అంటే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తే కనుక టీఎస్పీఎస్సీ అనౌన్స్ చేస్తే అక్కడ క్లారిటీ వస్తుంది. ఆ ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి ఎవరెవరికి వచ్చినాయి, ఎవరెవరికి రాదని చెప్పేసి క్లారిటీ వస్తే అప్పుడు ఇక్కడ రీలింక్విష్మెంట్ ఆప్షన్లో వాళ్ళు ధైర్యంగా మేము జాయిన్ కాము అనే ఒక క్లారిఫికేషను, ఒక అన్విల్లింగ్నెస్ ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో ఇలా జరిగితే ఈ 1500 అంతకంటే ఎక్కువ ఉంటాయి, నాకు తెలిసి ఎక్కువనే ఉంటాయి. ఈ 1000 లేదా 1500 అయితే మినిమం ఎక్కువ మందికి జీవితాలు అంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే, సో ఇది అందుకే ఈ వీడియోని మళ్ళీ నేను ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నా అంటే ఇది బాగా అవేర్నెస్ రావాలి. చాలామందికి ఉద్యోగాలు మల్టిపుల్ ఉద్యోగాలు రాబోతున్నాయి, ఈ ఉద్యోగాలన్నీ మళ్ళీ బ్యాక్లాగ్గా మిగిలిపోతున్నాయి. కొత్త వాళ్ళకైనా అవకాశం వస్తే వాళ్ళైనా ఉద్యోగులుగా సెలెక్ట్ అవుతారు. కాబట్టి మన తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రభుత్వము అదేవిధంగా ఈ రిక్రూట్మెంట్ బోర్డ్స్ చేసే దానికి మనమే కూడా కొంత సపోర్ట్ చేసుకోగలిగితే ఎక్కువ మందిని ఉద్యోగులుగా మనము చూడగలుగుతాము. సో ఫ్రెండ్స్ సో ఇదంతా ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకి ఈ స్టేట్ పోస్టులు, ఇతర సిడీ క్యాడర్ పోస్టులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కట్ ఆఫ్ మార్కులు ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఇంకా తగ్గుతాయి. ఇక్కడ వీళ్ళు కూడా రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వగలిగితే, జాయిన్ అన్విల్లింగ్నెస్ కనుక ఇవ్వగలిగితే ఇంకా కట్ ఆఫ్లు తగ్గుతాయి. సో ఇప్పటికైతే మైండ్లో నుంచి కట్ ఆఫ్ మార్కులు తీసేసేయండి. ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఎవరు చెప్పే పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా ఎగ్జాక్ట్ కట్ ఆఫ్లు ఇవే అని చెప్పినా అది నేనే అయినా కూడా నా మాట కూడా నమ్మకండి. సో ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ చెప్పడానికి అవకాశం ప్రస్తుతానికైతే లేదు. ఓకే, ఇది క్లారిటీగా చెప్తున్నటువంటి అంశం. ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఉద్యోగం ఇప్పుడు వచ్చినా రాకపోయినా, వస్తే హ్యాపీ, ఒకవేళ రాకపోయినా కూడా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎందుకు అనంటే మనకు జూన్ లేదా జూలైలో గ్రూప్ 4 నోటిఫికేషన్ కొత్తది రావడానికి అవకాశం ఉంది. విత్ 5000 ప్లస్ వేకెన్సీ, 5000 లేదా అంతకంటే ఎక్కువ వేకెన్సీస్తోన మనకి ఇంకొక గ్రూప్ 4 నోటిఫికేషన్ రాబోతుంది. ఇలా వెంటనే నోటిఫికేషన్స్ అంటే ఇది కంప్లీట్ అయ్యి ఒక సంవత్సరం కూడా గడవక ముందే వితిన్ మంత్స్లోనే కనుక ఇంకొక నోటిఫికేషన్ వస్తే, సో ఇక్కడ వచ్చినటువంటి టాపర్స్ అందరూ మళ్ళీ రాయరు. ఓకే, సో కొత్తగా కూడా చాలామంది తయారయ్యే అవకాశం ఉండదు. సో ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళే, దగ్గరకు వచ్చి మిస్ అయిన వాళ్ళే
అదే ఊపులో అదే ఫ్లోలో ముందుకెళ్ళిపోయి నెక్స్ట్ రిక్రూట్మెంట్లో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గత నోటిఫికేషన్కి సంబంధించి ఎక్కడ మార్కులు తగ్గినాయి, ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఎక్కడ మిస్టేక్స్ చేసినా అవన్నీ ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా మీరు అది రెక్టిఫై చేసుకొని మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది డౌట్ ఉంది, సార్ వస్తుందా సార్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎందుకు రాదు? వస్తుంది. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే అందులో పోలీస్ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు, గ్రూప్ 4 ఉద్యోగాలు ఇవి ఖచ్చితంగా చేయాల్సిందే. దాంతోపాటు ఒక విషయం గమనించండి, మనకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9,168 ఉద్యోగాలకు స్టార్టింగ్లో గ్రూప్ 4 అన్నారు. ఓకే, సో అనౌన్స్ చేశారు. కానీ నోటిఫికేషన్ వచ్చేనానికి 8,039కి తగ్గిపోయింది. తర్వాత 141 యాడ్ చేసి 8,180 చేశారు. అంటే దాదాపుగా 1000 ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయి. అప్పుడు కొన్ని కారణాల వల్ల వాటిని నోటిఫికేషన్లో ఇవ్వలేకపోయారు. సో దాదాపుగా 1000 ఉద్యోగాలు ఆల్రెడీ ఉన్నాయి. దాంతోపాటు అనేక ఉద్యోగాలు బిస్వాల్ కమిటీ ఒక ఉంది కదా, దాని పిఆర్సీ కమిటీ యొక్క నివేదిక ప్రకారం అనేక ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు రిటైర్మెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. రిటైర్మెంట్స్ గత 3 సంవత్సరాలు రిటైర్మెంట్లు కాలేదు, రిటైర్మెంట్ వయోపరిమితి పెంచడం వల్ల. ఇప్పుడు చాలామంది రిటైర్మెంట్ కాబోతున్నారు. అంతెందుకు, నా కొలీగ్స్లోనే ఒక పర్సన్ జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నటువంటి ఒక పెద్ద ఆయన రిటైర్మెంట్ కాబోతున్నాడు. అది ఖాళీ అయిపోతుంది. సో ఈ విధంగా చాలామంది ఉంటారు, అనేక డిపార్ట్మెంట్స్ చాలామంది ఉంటారు. సో ఇవన్నీ కలుపుకుంటే మనకు మళ్ళీ వేల సంఖ్యలో గ్రూప్ 4 ఉద్యోగాలు జనరేట్ అవుతున్నాయి. అవన్నీ కూడా మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. దాంతోపాటు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాళ్ళ మేనిఫెస్టో కావచ్చు, వాళ్ళ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకారము ఈ ఇయర్ 2 అన్నారు, 2 గ్రూప్ 4 అన్నారు. 2 గ్రూప్ 4 నోటిఫికేషన్స్, ఫేజ్ 1 వచ్చేసి జూన్లో, ఫేజ్ 2 వచ్చేసి డిసెంబర్ అన్నారు. కానీ 2 నోటిఫికేషన్స్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఒకటైనా ఇవ్వాల్సిందే. 2 అన్న దగ్గర కనీసం ఒక నోటిఫికేషన్ అయినా ఇస్తారు. కాబట్టి ఎలాంటి డౌట్ లేదు, జూన్ లేదా జూలైలో రావచ్చు, ఇంకా లేట్ అయితే ఆగస్టు సెప్టెంబర్లో అయినా రావచ్చు. కాబట్టి ఈ 6 మంత్స్ లేదా 1 ఇయర్ ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో చాలామంది ఒకసారి పరీక్ష మిస్ అయింది, ఉద్యోగం రాలేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ ఫీల్డ్ నుంచి, ఆ ప్రిపరేషన్ నుంచి పక్కకు వెళ్ళిపోతారు. కానీ అలా చేయొద్దు. అలా చేసి ఉంటే 2014, 2015, 2016, 2017, 2018 దాదాపు 5 సంవత్సరాలు నాకు సక్సెస్ రాలే. ఆ టైంలో ఎప్పుడో నేను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడో ప్రైవేట్ జాబ్ ఏదో ఒకటి చేసుకుంటూ, ఏదో వ్యాపారమో ఏదో ఒకటి చేసుకుంటూ ఉండిపోయేవాడిని. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తర్వాత ఈ విధంగా మీ ముందుకు వచ్చి ఉండేవాడిని కాదు. అంటే ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేసిన నాలాగా చాలామంది ఉన్నారు, వందల వేల మంది ఉన్నారు. సో అందులో మీరు కూడా ఉండాలనుకుంటే కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. డెఫినెట్లీ గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇంకోటి రాబోతుంది. దీనితో పాటు ఇప్పటికే ఉన్నటువంటి గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 ఇతర అనేక రకాల ఎగ్జామ్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు కూడా బాగానే ఉన్నాయి. అది కొంత ప్రత్యేక ఏమంటారు, కొన్ని ఉద్యోగాలు అనేటివి కొన్ని కేటగిరీ వరకు, అంటే కొన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వాళ్ళకే ఉంటాయి. కాబట్టి కొంత ఈజీగా జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫోకస్ ఆన్ ప్రిపరేషన్. ఈ రిజల్ట్స్ని అనేటివి మీరు మైండ్కి ఎక్కించుకోకండి. ఇవి మన మెదడుని గొంగలి పురుగు తొలిచేసినట్టుగా తొలిచేస్తుంది. ఇక ఈ కట్ ఆఫ్ గురించి ఎంత ఆలోచించినా కూడా మీకు ఆ క్లారిటీ అయితే రాదు ప్రస్తుతానికి. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్ చేస్తూనే ఉండండి. అదేవిధంగా నేను ఇచ్చే గైడెన్స్, క్లాసెస్, అదేవిధంగా నా సపోర్ట్ మీకు అవసరమైన విధంగా వాడుకుంటూ ఉండండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.